ఒకసారి మేనత్త కూడా ఉన్నారు ఇక్కడ. అమ్మ మీరు మేనత్త అమ్మ తేజేశ్వరికి, అంటే వాళ్ళ నాయన వాళ్ళ చెల్లె. మీ దగ్గరే పెరిగాడా అతను తేజేశ్వరి? మీరు కూడా పెంచారా? పోతుంటాం వస్తుంటాం అన్నోళ్ళ ఇల్లు కదా సార్, ఆడపిల్లలు వస్తుంటాం పోతుంటాము. వచ్చిండు సార్, అతమ్మ నేను పెళ్లి చేసుకుంటా నా కొడుకు చెప్పిండు, అందరు చెప్పినాడు, నా కొడుకు చెప్పిండు అత్తమామ ఎక్కువనా ఆ పిల్ల ఎక్కువ అంటే, ఆ పిల్ల కోసం నేను చనిపోయినా పోతా బావా, నేను చనిపోతా అంటే, వద్దు నాన్న నీవు ఆ పిల్ల నిన్ను మంచి చూసుకున్నాను చెప్పే నీవు ఆ పిల్ల బతుకుతుంది, లేకుంటే ఆ పిల్లకి మేము ఏమన్నా చేయగలుగుతాం ఆ పిల్ల అంటే, లేదు అతను నా పిల్ల కొనుక చనిపోయినా పోతా నేను చనిపోతా అని అంటున్నాడు వాడు. ఎట్లా వాడు ఆ పిల్ల అంటే అంత ఇష్టపడుతున్నాడు సార్. వాడు ఎవరు మాట చెప్పలేడు, ఎవరు లేదు. నేను మా వదిని ఎక్కడన్నా తొలుకొని పోతామని రెట్టబట్టి గుంజుతుంటే కూడా వాడు వచ్చి వదిలేసేది. నన్ను మాధుని ఒక సైడ్ దొబ్బేది, నన్ను ఒక సైడ్ దొబ్బేది. నీకేమైందిరా ఇట్లా పోయిన పిల్ల ఎందుకు చేసుకుంటున్నావు? వద్దు తేజ వద్దు, నీకు మంచి పిల్ల వస్తుందిరా, మంచి భవిష్యత్తు ఉంటే కూడా అసలు మామూలు అక్కడ ఇక్కడ దొబ్బుతున్నాడు. ఇంకా వాడు నీ ఇట్లా చేస్తే ఎట్లా అని సార్, నేను మా వదిన వాడు మంగళవారం నాడు పోయిండు కదా, పిల్లగాడు ఎందుకు వేయలేదని మా వదిన నాతోనికి వచ్చింది, ఏడ్సని చెప్పనీకి వచ్చింది. రాని నీ అల్లుడు కనిపిస్తలే రాని అంటే, మేము ఆడోళ్ళకు ఉంటాయి కదా సార్, బాబునాయలను అడగాలనా అక్కడ అడగాలనా అని ఉంటుంది కదా, మేము ఒకతోని పోయినాం. పోతే ఉన్నాడు బాబు ఆపతలో ఉన్నాడు, ఇక్కడ సైడ్ పోయిండు అని చెప్పిండ్రు. మేము ఎక్కడ చేయాలని వాళ్ళు చెప్పిండ్రు, పూజలు చెప్పిండ్రు. నేను మా వదిన వాన పడుతుంటే కూడా పూజలు చేయనికపోతే ఆ పిల్ల స్నానం చేయలేదు సార్, అప్పిగా ఉంది, ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతుంది. మేమేమి ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చున్నాం, పిల్ల కన్నీరు రాలేదు సార్. ఇంత ఇష్టపడి ఆ వల్ల ఇన్నావు కదా సార్, నా అల్లుడు ఏం చేసిండు దానికి? పోయేది ఉంటే అప్పుడే ఓనుండే కదా, వాడిని తీసుకుపోయి అక్కడ అవసరం ఏమొచ్చింది? మేము నిన్ను పోతుందని వద్దనలేదు కదా మేము. మా అన్న పరిస్థితి చూసినావు కదా సార్, వాడిని వాడే సార్ ఈ ఇంటికి ఆధారము. ఇంత పరిస్థితి వాళ్ళిద్దరూ పిచ్చి అయిపోయినరు. మా వదిన మా అన్న ఇట్లా చేసి పెట్టాలది. వాళ్ళని చూసుకొని ఎవరున్నారు ఇప్పుడు? వాళ్ళని మేము వద్దని నువ్వు చేసుకోపో, పెళ్ళి అయినప్పుడు నువ్వు లేచిపోయినా మేము సంతోషపడుతుండే కదా. మా ఓడు ఏం తప్పు చేసిండు అది కావాలా సార్, అడగాల సార్ దాన్ని. ప్రతి ఆడ మనిషి, నేను కూడా ఒక ఆడమ్మ కడుపులో పుట్టిన, నేను కూడా నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను కూడా ఒక ఆడపిల్లనే. కానీ ఇంతకన్నా దారుణం చేయకూడదు సారు. అంత దారుణం చేసే అవసరం ఏమొచ్చింది? నువ్వు వదిలేకుంటే ఇసిపెట్టి వెళ్ళిపో, మేము సంతోషపడుతున్నాం కదా. నా అల్లుని పానం ఉంటుండే కదా. మేము ఇంత ఏంటికి చంపినాం, అంత రాజుని తీసుకుపోయి ఏంటికి చంపినావు అని కత్తికోకుండా చేస్తే అసలు పట్టుకునిక కూడా వాడి ముఖం చూడడానికి కూడా మాకు అవకాశం లేకపోయా. వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అత్తమ్మ అది ఇది అని మాతో మాట్లాడతాడు. ఇప్పుడు మా అల్లుడు వచ్చి మాట్లాడతాడా? మా అన్న ఇంట్లో పడినాడు, మాల పరిస్థితి ఎట్లా? పిచ్చిది అయిపోయింది సార్, మాల ఉన్నవాడు ఇట్లా వెళ్ళిపోయి ఎట్లా చూసుకున్నాలే. ప్రతి ఆడు మనిషికి ఇట్లా చేసేతోళ్ళని ఉండని ఎవరు సార్, మీకు దండం పెడతాను ఆయన. నా అన్నకు కుటుంబమే ఆర్చి పెట్టేది. మా వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు సార్? దానికి ఏమన్నా నేను హింసించిరే, ఏం చేసిరే? నువ్వు పని చేయకుండా కూడా మా వదిన వంట చేసి పెట్టినా కూడా నీ వంట తినకుంటూ వంట. అమ్మ వచ్చి కొంట తినదు ఆ పిల్ల, బెట్టుండి తెప్పించుకొని తింటదంటే అట్లా కూడా ఉండనిలే కొత్త పిల్ల అన్నీ మేము చేసుకుంటూ వస్తుంది. ఇంతగానం నా అల్లుడు ఏం తప్పు చేసిండు దానికి చెప్పండి సార్, నిజం చెప్తున్నా సార్, మీ కాలు పట్టుకుంటానబ్బా. నా అల్లుడు ఏం తప్పు చేసేదానికి అంతగానో చూడు చంపిస్తే నీకు ఇష్టం ఉంటే వాంతో వెళ్ళిపోని ఉంటుంది. నా అల్లుడు ఏం తప్పు చేసేదానికి? వాడిని ఏ వంశం లేకుండా చేసి పెడితే నా అల్లుడు ఇంత ఇల్లు కట్టించినా కూడా ఇంట్లో కూడా కారణం చెయ్యలేదు. ఈ వల్ల నీ కష్టంతోనే పెట్టుకుంటుంది కదా కోడా. నా అల్లుడా నీళ్ళు కొట్టి అవి కొట్టి ఇల్లు కడితే తండ్రి, నా తండ్రి నీవు అయ్యే అనాథ శవము తేలిపోతే. నా తండ్రి మీ నాయన మంచంలో అన్నాడు, లేబతలు కూడా లేదురా. నా అన్న నా ఇంటికి ఇట్లా వచ్చా నా తండ్రి కుటుంబానికి. ఓ నాయనా మీ పెంపకము మంచిది కాలేదా? ఓ నాయనా నాయనా మీ కాలు పట్టుకుంటా దాన్ని ఊరి తీయాలి చూడు బిడ్డ, ఊరి తీయాలే, దాన్ని వదలకూడదు. మా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినారు. నువ్వు
ఆడోళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిండ్రు. నా ఆడపిల్ల ఇట్లా చేయనికే ఇది కాకూడదు. ఎన్ని కుటుంబాలు ఆరిపోతున్నాయి. పేపర్లో మంది నాకు చదువు రాదు, పేపర్లో చూసి చెప్తారు ఇట్లనంట. నా అల్లుడు ఏం తప్పు చేసిండే, నువ్వు వెళ్ళిపోనుంటే ఇవి చంపించే అవసరం ఏం వచ్చే? నా అల్లుంది నిన్నేమన్నా ఈ కొట్టేనా చేసినా ఏం చేసా? నాళ్ళుని గబ్బులే పెడితే ఇంట్లో పెళ్ళికి వెళ్ళారమ్మా మీరు? పెళ్ళికి వెళ్ళారా? నేనే నా అన్నని వదిన నాతోనికి వచ్చింది సార్. నేనే నా వదిన మీరు బావా? అదే మీరు బావ మరి మీరు బావా సార్ చనిపోయింది మా బావ సార్. అంటే మొత్తం మా ఇంట్లోనే పెరిగింది సార్. వాడు ఎక్కువ మా ఇంట్లో అన్నీ పెరిగినాయి అనమాట. పక్కన మా ఇల్లు కొంచెం ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. వాడు మా చిన్న నుంచి మేమంతా కలిసి ఒకటే బ్యాచ్ సార్ మాదంతా. సో వాడు ఎవరు అసలు గొడవ అంటే భయపడతారు సార్. వాడు దూరం ఉంటాడు సార్. ఏదైనా మామూలు పొలం పచ్చల్లో పోయినప్పుడు కూడా మామూలు సర్వీస్ చేస్తారు కదా సార్. అదే పక్కన గొడవ పడుతుంటే కూడా దూరం వచ్చి పడతారు సార్. మళ్ళీ అంతా క్లియర్ అయినా పిలిచండి వస్తా అని చెప్తున్నారు సార్. అట్లా ఆ రోజు పెళ్ళికి కూడా మీరే లీడ్ తీసుకుని మీరే దగ్గరుండి ఏర్పాట్లు చేసి వీళ్ళందరినీ ఒప్పించి తీసుకెళ్ళి ఒప్పించాం సార్. మళ్ళీ వాడు మాకు ఇష్టం లేదు సార్. మాకు మొత్తం ఎంక్వైరీ చేసాం సార్. కాకపోతే మళ్ళీ వాడు అన్నదలాగా పెళ్లి చేసుకుంటే ఎట్లా? మేము అంతమంది బలగం పెట్టుకొని ఇంతమంది బంధువులను పెట్టుకొని వాడు చేసుకుంటే ఎట్లా? మనం అంతా సపోర్ట్ చేసుకుంటే చేయకుండా ఎట్లా? మన వాడికి మనం చేయకుండా ఎట్లా సార్? మా రక్తం మనకి చేయకుండా ఎట్లా అని మా అమ్మని అందరిని ఒప్పించేసింది సార్. పెళ్లికి అందరిని ఒప్పించి అందరిని మోటివేట్ చేసి మా అత్తని మా మామని తొలగిపోయి దగ్గరుండి పెళ్లి చేసుకొని తలవారు వేసుకొచ్చాం సార్. మరి మేము ముందు ఫస్ట్ మేము పార్టిసిపేట్ చేయలేదు సార్ పెళ్ళిలో. లాస్ట్ మూమెంట్లో పోయి అక్షంతలు వేసి వచ్చినాం సార్. అట్లా మీరు చిన్నప్పటి నుంచి మేనత్త కదా మీరు, అన్న కొడుకు తేజ ఇద్దరు ట్విన్స్ ఇద్దరిని మీరు పెంచారమ్మా? అంటే మీ దగ్గరే పెరిగారా? అంటే సార్ చాలా చెల్లెలు అయితే పెంచింది, వాళ్ళని ఎత్తుకోవడానికి పోయింది. కానీ మా చిన్న చెల్లెలు పెంచింది కానీ వాళ్ళతోనే పెద్దగా చేసే వరకు ఆనే ఉంది అమ్మ. మా పెళ్ళిళ్ళు అయినా మా కాపురం మా ఇల్లు అయింది సార్. పోతుంటిమి మంచి దానిలోకి చెడ్డ దానిలోకి పోతుంటిమి. ఇద్దరు అన్నదమ్ములు బాగా కలిసిమెలిసి సార్. ఇద్దరు ఆలేసుకు వస్తుండ్రి. మా ఇన్నారులో ఉండి చిన్నగా ఉన్నప్పుడు అన్న అక్కనే యాక్చువల్లీ పెళ్ళిని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ అక్క కావచ్చు, నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, అమ్మాయి మంచిది కాదు, బ్రదర్ కావచ్చు, అందరూ కూడా చెప్పారు అమ్మాయి మంచిది కాదు, వద్దు అమ్మాయితో పెళ్ళి వద్దని చెప్పి. ఏకంగా తమ్ముడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కనీసం అలా అన్న తన తమ్ముడు మారతాడు అంటే సివియారిటీని అర్థం చేసుకుని కనీసం అమ్మాయిని వదిలేస్తాడేమో అనుకుంటే లేదు, అతను పట్టుబట్టి పెళ్లి చేసుకోవటం. అంటే ఆ విధంగా అమ్మాయి అతన్ని ట్రాప్లోకి దించింది. అతను కూడా తప్పట్టడానికి లేదు, ఎందుకంటే అతనికి కూడా ఐడియా వచ్చి ఉంటుంది. ఒకసారి అమ్మాయి వెళ్ళిపోయింది, పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది, లేచిపోయింది అన్న విషయం కూడా తెలుసు అతనికి. తెలిసినా కూడా ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అంటే అతని అమాయకత్వం అనాలా, మంచితనం అనాలా, లేకపోతే అమ్మాయి అతను ఆ విధంగా వల్లో వేసుకుంది, ట్రాప్ చేసింది అనేది చూడాల్సి ఉంటుంది. సో ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళలేదు, అతనే మొత్తం కంప్లీట్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు గుళ్ళో పెళ్ళికి. సో అన్నీ చేసుకుని వెడ్డింగ్ కార్డ్స్ కూడా